ఇవాళ పులివెందుల్లో మొన్న జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ఇవాళ నీకు బీటెక్ రవి ఛాలెంజ్ చేశాడు, లతారెడ్డి రాజీనామా చేస్తుంది జడ్పీటీసీ చైర్మన్, నువ్వు కూడా చేస్తావా అని అడిగాడు. మరి నువ్వు చెయ్యిపోయా వచ్చి పులివెందుల్లో? మీరు ఆ ఛాలెంజ్ స్వీకరించాలి కదా. పులివెందులు మా అడ్డ మా గడ్డ మీద అసలు మాది ఇదే పులివెందులే మా రాజ్యం అని చెబుతావు కదా. వైనాట్ కుప్పం అని, కుప్పంలో ఎంత అరాచకం చేశారో పోయిన ఎలక్షన్లో అందరికీ తెలుసు. మీరు పోయినసారి ఎలక్షన్ అప్పుడు కుప్పంలో అసలు మీరు చేసిన అంతు లేదు. చిత్తూరు జిల్లాలో పొంగనూరు రామచంద్రారెడ్డి, ఇంకేముంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నా అడ్డ ఇదంతా అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేస్తున్నాడు. పులివెందుల్లో కడపలో నీ ఇష్టం వచ్చినట్టు అవినాష్ రెడ్డిని వీళ్ళందరినీ పెట్టి నువ్వు మానిటర్ చేస్తావు, నువ్వు చేస్తున్నావు. మరి మీరందరూ వాళ్ళు బీటెక్ రవి చెప్పిన దానికి మీరు సవాల్ ఎందుకు స్వీకరించట్లా? పులివెందులో రాజీనామా చేయి ఎమ్మెల్యేగాను. నువ్వు పోయినసారి 1,00,000 చిల్లర వస్తే ఈసారి నీకు 60,000 చిల్లర వచ్చినాయి. ఎంత తగ్గింది నీకు? ఎంత మెజార్టీ తగ్గింది? వాళ్ళు సగానికి సగం పడిపోయావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఇంకా నువ్వు పులివెందులు వెళ్ళటానికి కూడా భయపడుతున్నావు ప్రజెంట్. అసలు పులివెందులు నీ ఊరు వెళ్ళటానికి కూడా ఇవాళ నీకు దమ్ము ధైర్యం రెండూ లేవు. ఇవాళ నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే బీటెక్ రవి చెప్పిన సవాల్ది వాళ్ళ ఆవిడ్ని చేపిస్తా అంటున్నాడు, రిజైన్ చేపిస్తా అంటున్నాడు ఆ పదవికి. మీరు కూడా చేయండి రాజీనామా చేసి, మళ్ళీ ఇద్దరు వెళ్ళండి, నువ్వు ఎమ్మెల్యేగా వెళ్ళి మళ్ళీ. కాబట్టి ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా చంపపెట్టు. మొన్న ఓడిపోవటం అనేది మరీ ఘోరం అండి జగన్మోహన్ రెడ్డి గారు.